తెలంగాణ కాంగ్రెస్ లిస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ కాగా 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. అయితే రాష్ట్రంలో 6 నుంచి 7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ రాగా మిగిలిన సీట్లకు అభ్యర్థులు ఖరారు చేయడంపై ఏకాభిప్రాయం కుదరడం లేదునా. దీంతో పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇవాళ లేదా రేపు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఇంకా ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాలకు గాను ఒక్కో పేరు సూచించిన 7 స్థానాలపైన చర్చ జరిగినట్లు సమాచారం. వీటిలో భువనగిరి మినహా మిగిలిన 6 స్థానాల్లో అభ్యర్థుల పేర్లకు సీఈసీ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెద్దపల్లికి గడ్డం వంశీ, చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరికి సునీతారెడ్డి, నాగర్ కర్నూలుకు మల్లురవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్కు దానం నాగేంద్ర పేర్లపై సీఈసీలో చర్చ జరగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును రాష్ట్ర కమిటీ ప్రతిపాదించగా కోమటిరెడ్డి లక్ష్మికి ఇవ్వాలని మరో ప్రతిపాదన రావడంతో పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. మిగిలిన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ లిస్టుపై అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. అలాగైతే ఖర్గే నేతృత్వంలో అయితే సీఈసీ భేటీ కాగా అయితే 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కూడా రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో మొదటి విడతగానే నలుగురు అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించింది. ఒకటి నల్గొండ జిల్లాకు సంబంధించి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ కి సంబంధించి వంశీ చంద్రెడ్డి, మహబూబాద్ సంబంధించి బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి, అదేవిధంగా జహీరాబాద్ కు సంబంధించి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ 4 పేర్లతో కూడా మొదటి విడతలోనే తెలంగాణకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత ఇంకా 13 మంది అభ్యర్థులను కూడా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా దానికోసం ఇప్పటికే కూడా కమిటీ సమావేశమైంది. ప్రధానంగా నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా నిన్న సమావేశమైంది. ఈ సమావేశానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షితో పాటు రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి పరిశీలకుడు సునీల్ కనుగోలు కూడా అందరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇప్పటికే సునీల్ కనుగోలు కూడా అన్ని 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న దానిపైన సర్వే చేశారు. ఆ సర్వే రిజల్ట్ ని కూడా ఈ కమిటీ ముందు ఉంచారు. మరోవైపు దీప్దాస్ మున్షి కూడా వారం క్రితమే గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కూడా పిలిపించుకొని అభ్యర్థి ఎవరైతే గెలుపు ఖాయమనే దాని మీద చర్చ సమావేశం నిర్వహించారు. అదే విషయాన్ని కూడా ఈ కమిటీ ముందు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షి కూడా వారి ముందు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ 13 మందికి సంబంధించి కూడా ప్రధానంగా 7 అభ్యర్థుల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా పెద్దపల్లికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ కొడుకు వంశీని కూడా పెద్దపల్లి నుంచి పోటీలో నిలపాలని కమిటీ ఏకంగా తీర్మానించినట్లు తెలుస్తుంది. మరోవైపు చేవెళ్లకు సంబంధించి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా చేవెళ్లకు ఇప్పటికే అసూరెన్స్ ఇవ్వడం వల్లనే తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి కన్ఫర్మ్ గా మారింది. మరోవైపు మల్కాజ్గిరికి సంబంధించి ఇదే చేవెళ్లకు సంబంధించిన నేత సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో 2 భార్యాభర్తలు చేరిన నేపథ్యంలో వారికి మొదట చేవెళ్ల టికెట్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ జాయిన్ అయిన నేపథ్యంలో కూడా మల్కాజ్గిరికి సునీతాని ఆఫర్ చేసినట్టు తెలుస్తా ఉంది. తను కూడా ఓకే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఇదే మల్కాజ్గిరికి సంబంధించి ఇది ఇలా ఉంటే నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా మల్లు రవి మాజీ ఎంపీ, తను కూడా మల్లు రవి, అదేవిధంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సంపత్ కుమార్, వీరిద్దరి మధ్య
బిగ్ ఫైట్ నడుస్తా ఉంది. ఎవరికి ఇవ్వాలన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేకపోతుంది. ఆ విధంగానే మల్లు రవికి ఇవ్వాలా లేదంటే సంపత్ కుమార్ కా అనేది డైనామోలో పడింది. కాకపోతే సంపత్ కుమార్ మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసిన నేపథ్యంలో కూడా అలంపూర్ నుంచి పోటీలో ఉన్నాడు. పోటీ చేసి ఓడిపోయిన వారికి టికెట్లు లేదనేది ఖచ్చితంగా ఏఐసిసి అధిష్టానం చెప్పిన నేపథ్యంలో సంపత్ కుమార్ కాకుండా మల్లు రవికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇదిలా ఉంటే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా పార్టీ ఫిరాయింపులు వర్తిస్తున్న నేపథ్యంలో కూడా అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. అందుకే దానం నాగేందర్ ని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉంది. దానం నాగేందర్ కూడా దానికి సిద్ధమైనట్లే తెలుస్తా ఉంది. అందుకే అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మొత్తానికి వీరి పేర్లపై ఎలాంటి దేశాలు లేకుండా కూడా అందరూ ఏకాభిప్రాయంగా కూడా తెలిసినట్టు తెలుస్తా ఉంది. ఇక మిగిలింది హైదరాబాద్, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా చర్చ ఇంకా హోల్లో పెట్టారు అభ్యర్థులకు సంబంధించి. ప్రధానంగా భువనగిరి చూసుకున్నట్లయితే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. తన అన్న కొడుకు పవన్ కుమార్ కు ఖచ్చితంగా స్థానం అడుగుతా ఉన్నాడు, పార్లమెంట్ స్థానం. మరోవైపు తన సొంత సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. తనకు మంత్రి పదవి రానందువల్ల తన భార్యకు భువనగిరి పార్లమెంటు స్థానం కేటాయించాలని మాత్రం అధిష్టానం ముందు అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక నేత. అతను తనకే టికెట్ వస్తుందనేసి మాత్రం చెప్తా ఉన్నారు. దీని మీద కొంత ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ భువనగిరి, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇంకా మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ముందు మరోసారిగా మాత్రం భేటీ కాబోతున్నారు. ఈ రోజు మాత్రం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పేర్లకు సంబంధించి 6 స్థానాలు లేదంటే 7 స్థానాలకు సంబంధించి మాత్రం ఈ రోజు లేదంటే రేపు కూడా లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సెకండ్ లిస్ట్ దాంట్లో 6 నుంచి 7 అభ్యర్థులను ప్రకటిస్తూ కూడా లిస్ట్ వచ్చే ఉంది. మరోవైపు రేపే మరోసారి కూడా ఎన్నికల కమిటీ భేటీ కాబోతోంది. మిగిలిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా దాంట్లో సమావేశంలో చర్చిస్తారు. అవసరమైతే ఈ రోజు ప్రకటించినట్లయితే రేపు సమావేశం అనంతరమే అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 13 స్థానాలపై కూడా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తూ కూడా లిస్ట్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.